అలా అని ఆ శూన్యంలో ఏదీ లేదు అనుకుంటే అది మీ అజ్ఞానం అవుతుంది. మీ కంటికి కనిపించనిది, మీ చెవులకు వినిపించినది, మీ ఊహకు అందరివి ఈ జగత్తులో ఎన్నో ఉంటాయి. అది ఆ జగన్నాథుడికి మాత్రమే తెలుస్తుంది. కర్మ ఫలితాన్ని భగవంతుడు కూడా అనుభవించాలి. మానవ రూపం ఎత్తాక నారాయణ స్వరూపులైన రాముడు కూడా కారడువులకు వెళ్ళాడు, కష్టాలు చవిచూచాడు. అంత మాత్రాన దైవం కాకుండా పోయాడా? చరిత్రలో మానవుడిగా మిగిలిపోయాడా? అదే విధిరాత, అదే కర్మ ఫలితం. ఆ ఫలితం పూర్తయిన మరుక్షణం ఆ భగవంతుడు రాసిన రాత జరిగి తీరుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకో శారదాదేవి, ఆ రోజు ఇచ్చిన మాట శాసనం. అందరూ ఆందోళనలో ఉన్నారు. నీ నిర్ణయం ఎప్పుడు తెలియజేస్తావు? ఆ ఇంటి ఆడపిల్లని ఈ ఇంటికి ఎప్పుడు చేరుస్తావు? అవునా, అక్కడికొచ్చిందా? అయినా భయపడవలసిన అవసరం ఏముంది? నేనిప్పుడే వస్తున్నాను, మాట్లాడతాను. ఇదేంటి ఇప్పుడు ఇంటికి వస్తుంది? మిమ్మల్ని ఆ ఇంట్లోంచి గెంటేస్తే నువ్వు మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చావు? తేహి అని అడుక్కోవాలనా? అన్యాయంగా మీరేం చేసినా చెల్లుతుందని అనుకోకండి అని చెప్పడానికి వచ్చాను. అన్యాయం చేసింది, మమ్మల్ని అవమానపరిచింది, ఈ ఇంటి పరువు తీసింది నువ్వు. ఈరోజు ఊరందరూ చెడుగా మాట్లాడుకునేలా చేసింది నువ్వు. నువ్వు తప్పు చేసి మమ్మల్ని నిలదీయడానికి వచ్చావా? సరే, నాది తప్పే అనుకుందాం. నేనే తప్పు చేశానని మీరు భావిస్తే మీరు నాకు శిక్ష విధించాలి. మీకు కోపం ఉంటే నా మీద పగ సాధించాలి, అంతే కదా? మరి నా తండ్రి ఏం చేశారు? ఆయన ఎందుకంతలా బాధ పెడుతున్నారు? కూతుర్ని నెత్తి మీద పెట్టుకుని పెంచుకుంటే తన వల్ల ఎలాంటి తలనొప్పులు వస్తాయో తనకే తెలియాలి కదా. మీ కూతురంటే మీకు కూడా పంచప్రాణాలే కదా. మరి మీ కూతురు తప్పు చేసినప్పుడు శిక్ష తల్లిగా ఆవిడ అనుభవించింది, కాని తండ్రిగా మీరెందుకు అనుభవించలేదు? మాటకి మాట సమాధానం చెప్తే నువ్వు గొప్పదాని అయిపోతావనుకోకు. నాలాంటి వాళ్ళ కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికైనా తెలిసిందా? చేతుల్లో అధికారం ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది మీ అపోహ అవుతుంది. తొందరపడి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఇప్పటికే నీకున్న తలపొగరికి ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయబడ్డావు. మీ నాన్న ఊరు నుంచి బయటికి పంపించబడ్డాడు. అది అడగాలనే వచ్చాను. నా తండ్రి ఏం తప్పు చేశారు? మీ ఇంటికి ఎంతో విధేయుడిగా ఉంటూ మీ మాటని శాసనంగా భావించి నా తండ్రి మీద ఇంత పగ మీరెందుకు తీర్చుకుంటున్నారు? ఆయన్ని గుడిలో అడుగు పెట్టద్దని చెప్పే ధైర్యం మీకెవరిచ్చారు? నార్మల్ నార్మల్ ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నిజాన్ని నిర్భయంగా అడిగితే దౌర్జన్యంతో గొంతు నొక్కాలి అని చూస్తున్నారా? ధర్మపీఠం ముందు
ఎవరైనా న్యాయం అడిగితే న్యాయం చేస్తారు అని మీకు ఒక పెద్ద పేరుంది కదా. మరి ఆ ధర్మపీఠం మీద కూర్చునే ఒక ధర్మాధికారిగా మాకెందుకు అన్యాయం చేశారు? అది అడగటానికి వచ్చాను. సమాధానం ఇక్కడ చెప్తారా, ధర్మపీఠం దగ్గరికి వచ్చి చెప్తారా? ఏంటి బెదిరిస్తున్నావు? నువ్వు ధర్మపీఠం దగ్గర అడిగినా అక్కడ తీర్పు చెప్పవలసింది రుద్రాణియే. ఆ సంగతి మర్చిపోయావా? తన తీర్పేంటో తెలిసింది కదా. ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇంకా ఎందుకు తెలివిగా మాట్లాడి తెలివి తక్కువ దానిలో తిట్లు తింటావు? వెళ్ళిపో. మీరు మాట అంటే తల దించుకొని వెళ్ళిపోవటానికి రాలేదు. తప్పులేనిదే ఎందుకు శిక్ష విధించారు అని తల ఎత్తుకొని నిలదీయటానికొచ్చాను. ఏంటి నిలదీసేది? నువ్వు చేసిన ప్రతి పని నీ తండ్రికి తెలుసు. అయినా సరే మా దగ్గర దాచాడు. ఆ ఆదిత్యని, భూమిని నువ్వు కలుపుతున్నావని మీ నాన్నకి ముందే తెలిసినా మా దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదు. మా జానక్ అక్కడికి వెళ్తోంది, భూమిని తీసుకెళ్తోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ముందే మాకు చెప్పుండాల్సింది కదా. అదేమి చేయకుండా నా కూతురు గొప్పది, దేవత, తనని ఏమీ చెయ్యకండని నీ గురించి మాట్లాడినందుకే మీ తండ్రికి పనిష్మెంట్ ఇచ్చాను. ఇక మాట్లాడడానికేమీ లేదో, నువ్వు వెళ్ళొచ్చు. ఇదే మీ నిర్ణయం అయితే ఈ పరిస్థితి చాలా దూరం వరకు వెళ్తుంది. ఏయ్, బెదిరిస్తున్నావా? కాదు, నిజం ఎలా ఉంటుందో ముందుగా చెప్తున్నాను. బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. గుడి నుంచి మా నాన్నని దూరం చేసే హక్కు మీకు ఉండదు. ఆ గుడికి ధర్మకర్తలు మేము. మీ వంశాన్ని ఆ గుడికి మీ వంశ పారంపర్యంగా పూజారులా నియమించింది మా కుటుంబం. అధికారం మాదైనప్పుడు కుదరదు అని చెప్పే అధికారం నీకెవరిచ్చారు? దేవుడి మీద అధికారం ఎవరికీ ఉండదండి, భక్తి మాత్రమే ఉంటుంది. కోటలో ఉన్న మహారాజైనా, పొలంలో పనిచేస్తున్న కూలి అయినా, గుడి మెట్ల ముందు కూర్చొని అడుక్కునేవాడైనా భగవంతుడా నన్ను కరుణించు అని కోరుకోవాలి. అంతేకాని సింహాసనం మీద కూర్చొని దేవుణ్ణి నేను శాసిస్తాను అని అనుకోవటం తెలివి తక్కువతనమవుతుంది. ప్రతి మాటకి నీ దగ్గర సమాధానం ఉంటుంది, కానీ నీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ గుడి మాది. అందులో ఎవరుండాలి, ఎవరు పూజ జరిపించాలి, ఎవరు ఉండకూడదు అని నిర్ణయించే హక్కు మాకుంది. మా అధికారాన్ని ప్రశ్నించే హక్కు మాత్రం నీకు లేదు. అలా అనుకుంటే కుదరదండి. అందరూ మీకు మర్యాద ఇస్తున్నారు అంటే అది మీ మీదున్న గౌరవంతోనే. అంతేకాని మీరు ఏం చేసినా చెల్లుతుంది అని కాదు. శభాష్! హ! శభాష్! బొబ్బిలి ఇంటి ముందుకొచ్చి బొబ్బిలి వంశాన్ని నిలదీసిన వీరనారి. వెళ్ళావు, వెళ్ళి ఊళ్ళో ఎవరికైనా చెప్పు. మా మాట కాదని నీ వైపు ఎవరు నిలబడతారో నేను చూస్తాను. నేను చెప్పిందాన్ని కాదని మళ్ళీ ఆ గుళ్ళోకి మీ నాన్నని ఎవరు పంపిస్తారో నేను చూస్తాను. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. సరే, అదే 24 గంటల సమయం నేను మీకిస్తున్నాను. రేపు ఉదయంలోగా మీ నిర్ణయం మారకపోతే నా నిర్ణయమేంటో మీరు చూస్తారు.
చూసావా రుద్రాణి, ఎంత పొగరో, ఇంత జరిగినా కూడా ఆ తల పొగర తగ్గలేదు. నీకే వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి నేను బెదిరేదే లేదు. నిజాయితీ ఉన్న నాకు ఇలాంటి వాళ్ళు ఎన్ని నిందలు వేసినా వచ్చిన నష్టమేం లేదు. సరే, నాకు చిన్న పనుంది, చూసుకుని వస్తాను. చేసిందంతా చేసి 1కి 10 సార్లు ఆ జానకి చేసిందని నువ్వు మీ నాన్న కలిసి మమ్మల్ందరినీ నమ్మించాలని చూస్తున్నారా? ఏంటమ్మా ఇది? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉన్నావు. అసలేం జరిగిందో చెప్పమ్మా. అంతా మనం అనుకున్నట్టు జరిగిన ఆనందంలో ఉంటే నువ్వెందుకమ్మా ఇలా భయపడుతున్నావు? నిన్నెవరైనా బెదిరించారా? వాళ్ళ పేరు చెప్పు, వాళ్ళంతూ చూస్తాను. ఎన్నిసార్లు అడిగింది అడుగుతావు బాబాయ్? చెప్పాను కదా, డాడీ వచ్చే వరకు ఏది చెప్పను అని. బేబీ, వచ్చేసానమ్మా. అమ్మ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఏం జరిగిందో అని భయపడిపోయాను. ఏమైంది? వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉందిరా. ఏం జరిగిందంటే మాకు చెప్పడం లేదు. ఏంటమ్మా కుమ్ముదా ఇది? మన వల్ల అందరూ ఏడవాలి, కానీ మనం ఏడవకూడదు. బాధ మన దగ్గర కూడా రాకూడదు. మరీ ముఖ్యంగా నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం ఆనందించగలం. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే ఈ తండ్రి గుండె తట్టుకోలేదమ్మా. ఇక నుంచి మనకి కన్నీళ్లే మిగులుతాయి డాడ్. మనం అనుకున్నది ఏది జరగదు. ఎవరికి ఏ నిజమైతే తెలియకూడదు అనుకున్నానో ఆ నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది డాడ్. అందుకే ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చాను. ఏం జరిగిందమ్మా? ఏ నిజం ఎవరికి తెలిసిందే? ఇప్పుడే జానికి ఆ ఇంటికొచ్చి గొడవ పడింది కదా, రుద్రానికి కూడా ఏం తెలియలేదే. మనం అనుకున్నట్టు భార్గవ్ బావ మమ్మీతో కలిసి తను ఉదయం జానికి ఇంటికి వెళ్ళలేదు. డైరెక్ట్గా ఆదిత్య ఇంటికి వెళ్ళాడు. ఆ భూమితో మాట్లాడాడు. భార్గవ్ బావకి మొత్తం నిజం తెలిసిపోయింది. నువ్వు చెప్పిన ప్రతి మాట భూమి నాతో చెప్పింది. అక్కడ భూమి మొత్తం నేనే చేయించానని, నేనే దాచానని చెప్పేసింది. ఆ నిజం తెలుసుకున్న బావ దారిలోనే నన్ను నిలదీశాడు. ఎందుకింత పని చేశావు అని నన్ను కొట్టాడు డాడ్. ఇప్పుడు ఈ మాట మమ్మీతో చెప్తే నా పరిస్థితి ఏంటి? ఏంటి జయసింహ, అసలేం జరుగుతోంది? విక్రమ్ సింహ, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా. నీ మేనల్లుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటే ఆపాలని తెలీదా నీకు? జయసింహ, బయట విషయాలన్నీ నేను చూసుకోమన్నాను కదా. వాళ్ళ ఊరు వెళ్తున్నప్పుడు ముందు చెప్పాలని తెలీదా నీకు? భార్గవ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేనెలా అనుకుంటాను? రాత్రి రుద్రానికి జానకి గురించి చెడుగా చెప్పాం. పొద్దున్నే తనంతు చూస్తానని చెప్పింది. పొద్దున్నే మేనల్లుడి సహాయం తీసుకుని వెళ్ళిందనుకున్నాను, కానీ భార్గవ్ వీరభద్రపురం వెళ్తాడని, భూమితో మాట్లాడతాడని ఎలా ఊహిస్తాం? అది సరేనమ్మా. నిజంగా భార్గవ్ అంత కోపంగా ఉంటే ఈ పాటికి ఇంట్లో చెప్పాలి కదా. కానీ అలా ఏం మాట్లాడలేదే. మీ అమ్మమ్మ దేవుణ్ణి నిలదీస్తానని వెళ్తే ఆవిడ్ని ఆపడానికి వెళ్ళాడు, కానీ ఈ విషయం ఎక్కడా చెప్పలేదు.
చెప్పొద్దు అని కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు కూడా పట్టుకున్నాను. ఇప్పుడైతే బావ చెప్పకపోయినా ఆ కోపం ఎక్కువ రోజులు దాచుకోలేడు. ఖచ్చితంగా చెప్పేస్తాడు. పొరపాటున మమ్మీకి ఇదంతా నేనే చేశానని తెలిసి నా వెనకాతలు మీరే ఉన్నారని తెలిస్తే ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది డాడ్. పర్వాలేదమ్మా, ప్రస్తుతానికైతే చెప్పొద్దని మాట తీసుకున్నావు కదా. ఇంకెప్పటికీ భార్గవ్కి చెప్పే పరిస్థితి రానివ్వను. ఇప్పుడు ఆ జానికి వచ్చి గొడవ పట్టడంతో రుద్రాని కోపం 10 పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ గందరగోళంగా మారుస్తాను. కొద్ది రోజుల వరకు ఎవ్వరికీ ఏ ఊహ రాకుండా కోపంతో రగిలిపోయి ఉండేలా చేస్తాను. ఈ గొడవలో పడి ఆ విషయం భార్గవ్ మర్చిపోతాడు. లేదా మాటను ఎలా దాటేయాలో అప్పుడు ఆలోచిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నీలో భయం కనిపిస్తే మీ అమ్మకు అనుమానం వస్తుంది. నువ్వు మామూలుగా ఉంటే భార్గవ్ కూడా ఏం మాట్లాడ్డు. సరే. అమ్మా భూమి, మీ అమ్మకిచ్చిన మాట నెరవేర్చమ్మా. నీకు చేతులెత్తి దండం పెడతాను. రాత రాసిన బ్రహ్మకు తెలియదా? గీత గీసిన పరమేశ్వరుడికి తెలియదా? అది జరగదని నువ్వెలా అనుకుంటున్నావు? పెళ్లి దగ్గర పడే వరకు జానకి కూడా ఈ నిజం తెలియదు. నా కూతురు ఈ పొప్పిలి వంశానికి పెద్ద కోడలు కావాలి. అలానే నాకు మాట ఇవ్వమ్మా. ఆ గుడి మాది. అందులో ఎవరుండాలి, ఎవరు పూజ జరిపించాలి, ఎవరు ఉండకూడదు అని నిర్ణయించే హక్కు మాకుంది. జల చినుకుల కలగానం కసిరే అలకల తెరబడి రాద కదలిక మరిచిన అభిమానం వదలని మౌనం విననని అంద కిలకిలలాడే ఆనందం కలతల కాలం. చూడమ్మా, ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు మనసు ఆందోళనగా ఉంటుంది. ఎవరేమనుకుంటారో అని భయంగానూ ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పి నీ ఇంటికి నువ్వు వచ్చావు. అందులో నిన్ను తప్పుపడడానికి ఎవ్వరికీ అధికారం లేదు. నీ మనసు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అది తప్పు అని వాళ్ళు తెలుసుకోవాలి. కానీ నువ్వు తప్పు చేసావని నిందించడం కరెక్ట్ అనిపించదు. నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న, మీ మమకారం ఏంటో చూశాను. నాకేదైనా జరుగుతుందని మీరు ఎంత భయపడ్డారో చూశాను. కానీ ఈరోజు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మీ బాధని తీర్చలేకపోతే నా పేరు జానకియే కాదు. జటాధర స్వామి దైవిక భాషలో ఏదో చెప్తున్నారు. ఇచ్చిన మాట నిలబడుతుంది అంటున్నారు. కానీ ఎలా? ఏం అర్థం కావటం లేదు. జానకి తప్పు లేదని అన్ని వైపుల నుంచి తెలుస్తుంది. కానీ జానకి తప్పు చేసిందని అత్తయ్యతో సహా అందరూ నమ్ముతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంటి గౌరవం కోసం
అనుక్షణం పాటుపడిన నాకు ఇప్పుడు ఇంటి గౌరవం ఏమవుతుందని మరింత భయంగా ఉంది. ఆ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా నేనేం చేయాలి? శివ 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 శంకర ఒక్కసారి ఇటు చూడరా, సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా, జననం మరణం నువ్వు రాసిన కథనం, ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, ఏంట్రంగయ్య? ఒకసారి మీరు బయటికి రండి అమ్మా. ఏమైంది రంగయ్య? మీరు బయటకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుందమ్మా. రండమ్మా. మా గుడిని మాకిప్పించమని అడుగుతుంటే నేనేదో తప్పు చేసినట్టుగా మీరందరూ మాట్లాడుతున్నారేంటి? అది మీ గుడి ఎలా అవుతుంది? మీరు కేవలం ఆ గుడిలో పూజ మాత్రమే చేస్తున్నారు. ఆ గుడి మాది. మా ఇంటి ముందు ఇంతవరకు నువ్వు చేస్తున్న గొడవ చాలు. ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పాను కదా, ఇక్కడి నుంచి నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ గుడి తాళాలు తీసుకున్నాకే వెళ్తాను. వెళ్ళనని భీష్మించు కూర్చుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను. భార్గవ్, వెంటనే తోటలో పనిచేస్తున్న మన మనుషులందరినీ పిలిపించు. జానకిక్కడి నుంచి వెళ్ళను అంటే మెడబట్టుకుని గెంటించే ఏర్పాట్లు నేను చేస్తాను.